గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సీనియర్ బైపీలో మనం 8th యూనిట్ చెప్పుకుంటున్నాం. అలాగే 8th యూనిట్లో మనం చెప్పుకోవాల్సిన అంశాల్లో నేను ఆల్రెడీ మనం యానిమల్ హస్బెండరీలో పౌల్ట్రీ మేనేజ్మెంటు, ఫిషరీస్ మేనేజ్మెంటు, అపికల్చర్ మేనేజ్మెంట్ అంటే తేనెటీగల పెంపకంలో విధానం, అలాగే చేపల పెంపక విధానం, కోళ్ళు దానికి సంబంధించిన విధానం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వైద్య శాస్త్రంలో జీవ సాంకేతిక సాంకేతికత అనువర్తన అంటే వైద్య శాస్త్రంలోను లేదా జీవశాస్త్రంలో ఇలాగైనా జీవ సాంకేతిక అనువర్తన అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కానీ అంటే మనం మన క్లాస్లో చెప్పుకున్న విధానం ఏంటంటే అంటే తినే ఆహారం ఎక్కువ జనాభా అవసరం కాబట్టి జనాభా అవసరం తగ్గట్టుగా మనం ఎక్కువ మాంసాహారం ఉండాలి. ఆ మాంసాహారంలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండాలంటే వ్యాధి శక్తి బాగా ఉండాలి కాబట్టి ప్రోటీన్ కంటెంట్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అంశాల గురించి చేపలు కానీ కోళ్ళు సంబంధించినటువంటి విభిన్న పదార్థాలు కానీ అలాగే తేనె, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అందులో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన భాగం ఆహార పదార్థాల్లో భాగం కాబట్టి వీటి గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు వ్యాధి వచ్చిన తర్వాత కానీ వ్యాధి రాకముందు కానీ అసలు ఈ ప్రస్తుతం జీవ సాంకేతిక విధానం అంటే ఏంటి అనే అంశాల గురించి చూసుకుంటే జీవ సాంకేతిక విధానం అంటే మనకి లూయి పాశ్చర్, ఎడ్వర్డ్ జెన్నర్ ఇలాంటి డిఫరెంట్ అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మీరు ఆల్రెడీ హై స్కూల్ లెవెల్లో చదువుకుంటారు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, లూయి పాశ్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, అలాగే సుభాష్ చంద్రబోస్, లివెన్ హుక్ ఇలా కొంతమంది శాస్త్రవేత్తలు అంటే చాలామంది శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాల ఫలితంగా మనకి కొన్ని రకాల జీవ సాంకేతికలో కొత్త నూతన వరవడి మార్పులు రావడం అనేది జరిగింది. అయితే ఆ మార్పుల్లోనే మొట్టమొదటి మార్పు మనకి ఏంటనుకుంటే పునఃసంయోజనీయ డిఎన్ఏ సాంకేతికత. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ దీన్నే పునఃసంయోజనీయ సాంకేతికత. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ లేదా పునఃసంయోజనీయ అంటే మరలా ఏర్పడడం. పునఃసంయోజనీయ అంటే మరలా ఏర్పడడం. అసలు మనకి ఈ సంయోజనీయత లేదా పునఃసంయోజనీయత అనేది ముఖ్యం కాదు, కానీ మన డిఎన్ఏలో లేదా ఆర్ఎన్ఏ అనేవి కేంద్రక ఆమ్లాలు. డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేవి ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన డిఎన్ఏ లేదా ఆర్డిఎన్ఏ, రికంబనెంట్ డిఎన్ఏ అంటే ఇంగ్లీష్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేవి ఫస్ట్ అసలు ముందు ఇది కూడా తెలుసు. డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేవి కేంద్రక ఆమ్లాలు అంటే జీవనంలో ఇవి కూడా ఒక ముఖ్యమైన భాగాలు. ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది కేంద్రక ఆమ్లాలు జన్యు సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఒక తరం నుంచి ఒక తరానికి తీసుకుపోతాయి. అలాగే జన్యుల్లో వచ్చే క్రమాలు మార్పులకు అనుగుణంగా దోహదపడతాయి. డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అంటాం లేదా రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అని మనం వీటిని చెప్పుకుంటాం. అయితే ఈ పునఃసంయోజకత చెందాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్యు పదార్థాన్ని ఒక తరం నుంచి ఒక తరాన్ని తీసుకుపోతాయని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ పునఃసంయోజనీయ సాంకేతికత అంటే మనకి ఇప్పుడున్న వైరస్ లేదా బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, శైలు ఇలాగా ఏవైతే హానికరమైన జీవులు మనతో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి అంటే నీటిలో కానీ నేలపై కానీ గాలిపై కానీ ఇలా విభిన్న ప్రాంతాల్లో మనం ఎక్కడ ఉన్నామో అవి కూడా మనకి రిలేటెడ్స్గా అవి కూడా ఈ బ్యాక్టీరియా, వైరస్ లాంటివి సహజీవనం చేస్తూనే ఉంటాయి. అంటే సీజనల్ని బట్టి వాటి యొక్క ప్రభావం అంటే కాలాన్ని బట్టి వాటి యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఆ ప్రభావాన్ని బట్టి ఇక్కడ మనకి వైరస్ లేదా బ్యాక్టీరియల్ వ్యాధుల ప్రభావం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వర్షాకాలంలో సీజనల్ ఫీవర్స్ అనేవి రావడం జరుగుతుంది. వేసవికాలంలో ఒక రకమైనవి ఉంటాయి. అంటే
వాటి యొక్క తీవ్రత ప్రభావం బట్టి అంటే వీటికి మళ్ళీ పారసైట్స్ పరాణజీవులు ఓ నీటిలో నుంచి ఇంకో జీవి అలాగా అనమాట. అంటే ఒక జీవి నుంచి ఇంకో జీవికి ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే పరాణజీవనం లేదా సహభోజకత్వం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఇవి వైరస్ బ్యాక్టీరియా లాంటి జీవులు ఉంటాయి. అయితే వీటిలో మనం ఏమంటాం అంటే సూక్ష్మజీవులు అంటాం, సూక్ష్మజీవులు అంటాం. ఇందులో సూక్ష్మజీవుల గురించి మళ్ళీ మనం చెప్పుకుంటే సూక్ష్మజీవులు హానికరమైనవి, ఉపయోగకరమైనవి. హానికరమైనవి గురించి మనం మాట్లాడుతాం. అయితే ఈ సూక్ష్మజీవులు అనేది చర్యారహితం చేసి ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తామండి? చర్యారహితం అంటే వాటి యొక్క చర్య ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చర్యని పొద్దున్నే లేవడం, బ్రష్ చేసుకోవడం, టిఫిన్ చేయడం, మన నిర్ధారించిన పని మనం చేసుకోవడం. అదే యానిమల్స్ కూడా అంతే, వాటికి సంబంధించిన నైట్ రెస్ట్ తీసుకుని పొద్దున్న మనుగడ కోసం పోరాడుతూ ఉంటాయి, ఆవాసం కోసం పోరాడుతూ ఉంటాయి, ఆహారం కోసం పోరాడుతూ ఉంటాయి, అలాగే ప్రత్యుత్పత్తి కోసం పోరాడుతూ ఉంటాయి. అంటే జీవరాశి ప్రతి జీవరాశి తమకు ఏదో నిర్దిష్టమైన పని కోసం ఏదో పని చేస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి సూక్ష్మజీవులు కూడా అంతే, వాటి మీద దాడి చేయడం, మన మీద దాడి చేయడం, వాటికి ఆహారం కావాలి కదా, మనుషుల మీద దాడి చేయడం, జీవుల మీద దాడి చేయడం, ఇలా దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి సూక్ష్మజీవులు అనేవి వాటిని చర్యారహితం కానీ లేదా మానవునికి ఉపయోగపడే విధంగా మానవునికి అనుగుణంగా మార్చి అంటే వాటిలో ఉన్న ప్రమాదకరమైన లక్షణాలని మనం కత్తిరించి మంచి లక్షణాలుగా మార్చి మన బాడీని రోగనిరోధక శక్తి పెంపొందించడానికి మనకు వాడుతూ ఉంటారన్నమాట. అనుగుణంగా మార్చి మానవాళికి ఉపయోగపడే ఉత్పత్తి చేయడం అంటే మనకి దీనికి సంబంధించిన ఎప్పుడైతే మనం మార్చామో అది మనకు ఉపయోగపడే ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది అనమాట. ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయడం చేస్తాయి. ఎలాంటి వాటిల్లో వీటిని వాడతారంట? హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలోను. హార్మోన్స్ అంటే మనకు తెలుసు, థైరాయిడ్ గ్రంథి నుంచి కానీ, పారాథైరాయిడ్ కానీ, పీయూష గ్రంథి కానీ, ఇవన్నీ వినాల గ్రంథులు అని చెప్పుకుంటాం. ఈ హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలోనూ కృత్రిమ టీకాలు, ఇప్పుడు మన ప్రజెంట్ పాండమిక్ కండిషన్ ఆఫ్ COVID-19 అందులో మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ మనకి బయట వేస్తున్నారు. మనం కూడా వేయించుకుంటున్నారు కొంతమంది. అయితే అందరూ వేయించుకోవాలి, అంటే గవర్నమెంట్ విధానం బట్టి. అదే ఇక్కడ కృత్రిమ టీకాలు, వాటిని కృత్రిమ టీకాలు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కృత్రిమ టీకాలు అంటే ఆర్టిఫిషియల్ వ్యాక్సిన్స్. అలాగే వైద్య రంగంలో వివిధ భాగాలు అన్నమాట, వివిధ శాఖల్లో ఈ వీటిలో మనం ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది వాడుతున్నారన్నమాట. తర్వాత ఇలాగా మనకి సుమారుగా 30 రకాల ఆర్డిఎన్ఏ టెక్నాలజీ సంబంధించినటువంటి మనకి వాహకాలని వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే ఇందులో భాగంగా మనం ఏం చేసుకుంటామంటే ఈ వైరస్ లేదా బ్యాక్టీరియా ఇవన్నీ సూక్ష్మజీవులు అంటాం. చర్యలైతే మానవులు అనుగుణంగా ఇవి ఉత్పత్తి చేస్తున్నాం. అందులో హార్మోన్స్ ఉత్పత్తి కానీ, కృత్రిమ టీకాలు, ఆర్టిఫిషియల్ అంటే మెడికల్గా కానీ ఇలా 30 రకాల ఆర్డిఎన్ఏ టెక్నాలజీ సంబంధించిన వాహకాలను మనం చికిత్స విధానంలో మనం వాడతాం. అయితే ముఖ్యంగా ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ సంబంధించిన దాంట్లో చూసుకుంటే మన ఫస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్, దీన్ని మన తర్వాత ఏమంటామంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. జన్యుపరమైన విజ్ఞానం. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏం చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మానవుడు ఉపయోగపడేది అన్నాం కదా, ఏమని ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉపయోగపడే మానవుడు అంటే ఈ బ్యాక్టీరియా లేదా వైరస్ అనేది ఇనాక్టివేట్ చేసి మానవుడికి కావాల్సినటువంటి ఉత్పత్తి చేసుకుంటాం అని చెప్పుకున్నాం. అందులో ఏం ఉత్పత్తి చేసుకుంటాం చెప్పుకున్నాం? హార్మోన్స్, ఇంకేం చెప్పుకున్నాం? టీకాలు, తర్వాత వైద్య రంగంలోను ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనం ఈ సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియాని ఇనాక్టివేట్ చేసి మనకు కావాల్సిన విధంగా మార్చుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధిని తగ్గించడానికి దీన్నే మనం మందుగా వాడుతున్నారు అన్నమాట. అందుకనే వ్యాక్సిన్స్ అంటే టీకాలు. అయితే మానవుడు అనుగుణంగా మార్చుకుని ఉన్నాం కదా ఇన్సులిన్. అయితే ఇన్సులిన్ అనేది మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఎందులోంచి ఉత్పత్తి అవుతుంది? క్లోమం, ప్యాంక్రియాస్. అయితే ఇక్కడ ఈ ప్యాంక్రియాస్ నుంచి లేదా క్లోమం నుంచి ఈ ఇన్సులిన్ అనేది మానవులో ఉత్పత్తి అవుతుంది. అయితే దీని పని ఏంటంట? గ్లూకోజ్ స్థాయిని
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడం. అప్పుడు ఎప్పుడైతే కరెక్ట్గా రిలీజ్ అవుతుందో ఈ గ్లూకోజ్ స్థాయి సెల్స్ అబ్జార్బ్ చేసుకుని రక్తంలో గ్లూకోజ్ స్థాయి సరైన క్రమంలో ఉండడం జరుగుతుంది అన్నమాట. తక్కువ ఎక్కువ లేకుండా గ్లూకోజ్ స్థాయిని నియంత్రించదు. గ్లూకోజ్ గ్లైకోజన్ గాను, గ్లైకోజన్ మళ్ళీ కన్వర్ట్ చేసి గ్లూకోజ్ గాను, అంటే ఎక్కువైపోతే ఒక విధంగాను తక్కువైపోతే ఒక విధంగాను ఇక్కడ ఇన్సులిన్ అనేది ముఖ్యమైన పాత్ర గ్లూకోజ్ మీద చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మనకి ఎప్పుడైతే ప్యాంక్రియాస్ నుంచి ఈ ఇన్సులిన్లో బీటా సెల్స్ నుంచి లాంగర్హాన్స్ పుట్టుకలు అంటాం. ఈ లాంగర్హాన్స్ పుట్టుకల నుంచి ఇవి బీటా సెల్స్ నుంచి వచ్చేస్తాయి. అయితే మనకి ఎప్పుడైతే ఇన్సులిన్ మానవుల్లో లోపం అంటే ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంటే డయాబెటీస్, షుగర్ వ్యాధిని బాధపడ్డాం అంటాం. అయితే ఇక్కడ ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే ఉత్పత్తి కాదో మనం బయట నుంచి మనం ఇన్సులిన్ ఉత్పత్తి లోపలికి ఇంజెక్ట్ చేసుకోవాలి. కాబట్టి బయటను ఈ ఇన్సులిన్ అనేది ఒకప్పుడు చాలా ఖరీదైంది, ఇప్పుడు మనకు చాలా సోకపోతుంది అనమాట. అంటే ఆ ఖరీదైనటువంటి ఇన్సులిన్ తక్కువ మోతాదులో ఉత్పత్తి దాన్ని ఈ సూక్ష్మజీవుల్ని కన్వర్ట్ చేసుకుని మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఈ ఈకోలై బ్యాక్టీరియా ద్వారా మనం దాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కువ డోసుల్లో మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఆ డోసును మనం మానవ శరీరంలోకి ఇంజెక్ట్ చేయగానే ఈ ప్యాంక్రియాస్ దగ్గర ఉన్నటువంటి ఈ సెల్స్ దగ్గర ఈ గదులు లేదా ఆ ద్వారాలను తెరుచుకుని గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళేలాగా ప్రయత్నించేస్తారన్నమాట. కాబట్టి కృత్రిమంగా దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ రిలీజ్ చేయడం. అంటే ఇన్సులిన్ మన దేహంలో రిలీజ్ అవ్వలేనప్పుడు బయట నుంచి ఇన్సులిన్ లోపలికి ఇంజెక్ట్ చేయాలి. ఇన్సులిన్ ఎక్కడ మరి? ఇన్సులిన్ వేరే దాన్ని తయారు చేసిందే కదా. అంటే ఇందాక మనం చెప్పినటువంటి సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియా లాంటి అంశాలని మన మానవాళికి ఉపయోగపడంగా మనం కన్వర్ట్ చేసుకుని తయారు చేస్తాం. అయితే జంతువుల నుంచి సేకరించిన ఇన్సులిన్ చాలా ఖరీదైంది. ఆ ఖరీదైన ఇన్సులిన్ మనకు దొరకదు. కాబట్టి ఈ ఇన్సులిన్ ఎలా తయారు చేయారంట? ఎచ్రేషియా కోలై అనే బ్యాక్టీరియాలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఇన్సులిన్ని మనకి మానవుడికి ఇంజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్సులిన్లో హ్యూమన్ ఇన్సులిన్ లేదా మానవుడి ఇన్సులిన్లో 2 పాలీపెప్టైడ్ గొలుసులు ఉండడం అనేది రెండు పాలీపెప్టైడ్ గొలుసులు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 2 పాలీపెప్టైడ్ గొలుసుల్లో ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఆ 2 పాలీపెప్టైడ్ చైన్స్, 2 పెప్టైడ్ గొలుసులు, ఈ 2 పాలీపెప్టైడ్ గొలుసుల్లో ఇది ఏ పాలీపెప్టైడ్ చైన్? ఇది బి, ఇది సి. దీన్ని ఇక్కడ పెప్టైడ్ చైన్స్ దీన్ని రాష్ట్రాన్ని మనం ఏమంటారు? స్టాప్స్ ఆఫ్ పెప్టైడ్ అండి. అంటే మానవుల్లో రిలీజ్ అవ్వాలన్నటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ ఇన్సులిన్ యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. అయితే ఇది మానవుడి యొక్క శరీరంలో క్లామ్ గ్రంథి నుంచి రిలీజ్ అవ్వాలి. అది క్లామ్ గ్రంథి నుంచి లాంగర్హాన్స్ పుట్టుకల్లో బీటా సెల్స్ నుంచి ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి. అయితే ఇన్సులిన్ యొక్క దేని మీద ప్రభావం? ఇన్సులిన్ యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే గ్లూకోజ్ నియంత్రణ. కాబట్టి ఇక్కడ ఇది మనకు రావట్లేదు. అప్పుడు మనం ఏం చేసాం? ఆర్టిఫిషియల్లీ ఇంజెక్ట్ ఆఫ్ ఇన్సులిన్, అంటే మానవుల శరీరంలోకి బయట తయారు చేసినటువంటి ఇన్సులిన్ని ఇంజెక్ట్ చేస్తాం. అది దేన్ని తయారు చేస్తారని చెప్పి ఈకోలై బ్యాక్టీరియా అనే దాని నుంచి మనకు ఇక్కడ ప్రో ఇన్సులిన్, ఈ 2 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి అనుకున్నాం. ఈ చైన్స్ తర్వాత ఏ పాలీపెప్టైడ్, బి పాలీపెప్టైడ్, సి పాలీపెప్టైడ్, పెప్టైడ్ బంధాల గురించి మనం మాట్లాడుకుంటే దీని నుంచి తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఇన్సులిన్ని దేహంలోకి ఇంజెక్ట్ చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే కణాలు యాక్టివ్ అయ్యి రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఇక్కడ ప్రో హార్మోన్ లేదా ప్రో ఇన్సులిన్ అన్నాం కదా, ఆ ప్రో ఇన్సులిన్ లేదా ప్రో హార్మోన్ అనేది
సి పెప్టైడ్ అంటే లాస్ట్ ఉన్న పెప్టైడ్ బంధంతో శృంఖల చర్యలో అనుగుణంగా ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని సిని స్వేచ్ఛా పెప్టైడ్ అంటారు. శృంఖల అంటే ఎక్కువ చైన్స్తో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ డిఎన్ఏ టెక్నాలజీ లేదా డిఎన్ఏ సాంకేతికత ద్వారా ఇన్సులిన్ లేదా ఇన్సులిన్ జీన్ని, ఈ డిఎన్ఏ అంటే మన డిఎన్ఏ టెక్నాలజీ ఇంకా చెప్పుకున్నాం కదా, డిఎన్ఏ ఆర్ఎన్ఏ టెక్నాలజీ చెప్పుకున్నాం కదా, ఆర్ఎన్ఏ టెక్నాలజీ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటే డిఎన్ఏ సాంకేతికత. డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ అనే జన్యువును లేదా జీన్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి సి పెప్టైడ్ కత్తిరించడం ద్వారా సమస్యలు ఎదురైనా సరే ఆ ఎదురయ్యే సమస్యని మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరంలో ఎలీ లిల్లీ అనే ఆయన దీన్ని కనుగొనడం అమెరికన్ కంపెనీకి కనుక్కోవడం జరిగింది. అయితే ఎలాగా అమెరికన్ కంపెనీకి సంబంధించినటువంటి మానవ ఇన్సులిన్ ఏ చైన్ బి చైన్ అనే 2 వరుసలను, ఈ ఏ చైన్ బి చైన్, ఏ పెప్టైడ్ చైన్ బి పెప్టైడ్ చైన్ అనుకున్నాం కదా, ఏబి అనే ఈ 2 చైన్లు వరుసల తర్వాత సి అనే వరుసను వేరు చేసేటప్పుడు ఈ ప్లాస్మిడ్ యొక్క ఈక్వలైలో సమస్యలు తలెత్తినప్పుడు ఈ ప్లాస్మిడ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట. ఇది ఆర్డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించిన జీవ సాంకేతిక విధానం. అంటే మనకి జీవుల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక హార్మోన్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆ ఇబ్బందుల్ని మనం కృత్రిమ పద్ధతుల ద్వారా హార్మోన్ యొక్క బ్యాలెన్స్ చేసి మానవ జీవితంలో లేదా జీవరాశి యొక్క ఆర్గాన్స్ లేదా కణ వ్యవస్థను మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇంకా రెండో టాపిక్ టీకాలు. ఇప్పుడు ప్రజెంట్ మనకి కోవిడ్-19 అంటే కరోనా వైరస్కి ఎక్కువగా వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది చాలా త్వరగతిగా జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే టీకా అంటే ఏంటి, అసలు టీకా ఎందుకు, ఏ విధంగా పనిచేస్తుంది, అసలు టీకాల్లో ఏ రకమైన రకాలు ఉన్నాయని దాని గురించి మనం నేర్చుకున్నాం. అయితే టీకా అనేది ఒక ప్రత్యేక వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధకత, అంటే ఒక ప్రత్యేక వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధకత. ఎలాగది దాని అంటే ఒక ప్రత్యేక వ్యాధి, ఏదో ఒక వ్యాధి, ఆ వ్యాధికి సంబంధించిన వ్యాధి నిరోధకత పెంపొందించాలి. అలా పెంపొందించాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన జీవ సంబంధిత విధానాన్ని, అంటే ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధికి సంబంధించిన నిరోధకత పెంపొందించాలంటే ఆ జీవికి సంబంధించినటువంటి జీవ సంబంధ అంశాన్ని టీకా అంటాం లేదా తయారీనే టీకా అంటాం. అంటే వ్యాక్సిన్ అనే పదాన్ని మొట్టమొదట, ఈ టీకా అనే పదాన్ని లూయి పాశ్చర్ అనే ఆయన మొట్టమొదటిగా పేరు పెట్టడం కనుగొనడం జరిగింది. అయితే ఏది ఈ వ్యాక్సిన్ అనే పదం దేనించి, లాటిన్ భాషలో ఒక్క అంటారు. ఒక్క అంటే ఆవు, అంటే ఆవులకి ఆ కాలంలో ఆవులకి కోపాక్స్ అంటే వీపుల మీద పెద్ద పెద్ద దొద్దులు రావడం, దొద్దుర్లపై పొక్కుల్లో వచ్చి దొద్దుల్లో పుళ్ళలో పడిపోవడం, అలా శరీరం నిండా రావడం అనేది జరిగింది. ఇది ఏంటి అని చూసుకుంటే ఈ కురుపులపై పొక్కులు ద్రవాన్ని చూస్తే అది కోపాక్స్ జబ్బు అని చెప్పి, ఆ కోపాక్స్కి వచ్చినటువంటి ద్రవాన్ని సేకరించి దాన్ని మానవుల్లో ఉన్నటువంటి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇలాంటి వాటి మానవుల్లో ప్రవేశపెడితే మచూచి, స్మాల్ పాక్స్, మచూచిని తగ్గించడం అనేది జరిగిందనమాట. మచూచి నుంచి రక్షణ పొందారు. దీన్ని ప్రవేశపెట్టింది ఎడ్వర్డ్ జెన్నర్. మచూచి యొక్క మందు ఆవుల నుంచి తీసుకుని, ఆవులు కురుపులపై ఉన్నటువంటి కోపాక్స్లో ఉన్నటువంటి ద్రవాన్ని తీసుకుని మానవుల శరీరంలో వ్యాక్సిన్ రూపంలో దాన్ని ఇనాక్టివ్ చేసి అంటే వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఆ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధికారక జీవిని చంపడం లేదా
చర్యారహితం చేయడం లేదా దాని తీవ్రత తగ్గించడం ద్వారా దాన్ని వివిధ విభాగాల్లో DNA టెక్నాలజీని ఉపయోగించి కానీ లేదా పునఃసంయోజక టెక్నాలజీని ఉపయోగించి కానీ ఆ జీవి యొక్క ఏదైతే వ్యాధి సోకకుండా ఉందో అలాంటి జీవిలోకి దీన్ని ప్రవేశపెట్టినప్పుడు వెంటనే ఏమవుతుందంటే మన దేహంలో ప్రవేశపెట్టగానే ఈ వ్యాధికారక సంబంధించి ఏదో ఒక జబ్బు మనలో ప్రవేశించిందని మనలో ఉన్న రోగనిరోధక శక్తి లేదా యాంటీబాడీస్ అంటే రోగనిరోధక లేదా ఇమ్యూన్ సిస్టమ్ అనేది త్వరితగతిగా ప్రతిస్పందించి దానిని నాశనం చేయడానికి కావాల్సినటువంటి కొత్త రకమైన సిస్టమ్ని లేదా కొత్త రోగనిరోధక శక్తిని లేదా కొత్త యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే దాడి చేయడానికి ప్రయత్నం చేసిందో అలాంటి నిజమైన వ్యాధికారక జీవి లోపలికి వచ్చినప్పుడు అలా రెడీగా ఉన్నటువంటి ఈ వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ లేదా యాంటీబాడీస్ అనేవి దాని మీద దాడి చేసి ఆ వ్యాధికారక జీవి యొక్క ప్రోటీన్స్ ఈ విధానాన్ని ఇవి నాశనం చేసి చర్యను విలీనపరుస్తాయి. ఇవి టీకా యొక్క పనితనం. ఇది టీకా యొక్క పనితనం. అయితే మనకి టీకాలు ప్రస్తుతం ఏ వ్యాధుల్లో మనకి బాగా వాడుతున్నారు అంటే కలరా, పోలియో, హెపటైటిస్, కోవిడ్ ఇలాంటి అన్నిటిలో కూడా చేస్తాయి. అయితే టీకా పూర్తిగానా అంటే పూర్తిగా కాదు, అవి కొంతవరకు మాత్రమే రక్షణ ఇస్తాయి. కొంత రక్షణ మన శరీరం ఆటోమేటిక్గా రెడీ చేసుకుంటుంది. కాబట్టి పూర్తి 100% రక్షణ అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇది వ్యాక్సిన్ లేదా వ్యాక్సిన్ విధానం, అది వ్యాక్సిన్ ఎలా చదువు జరుగుతుందనే దాని గురించి చూసుకుంటాం. తర్వాత వ్యాక్సిన్లో రకాల్లో చూసుకుంటే సాంప్రదాయిక వ్యాక్సిన్లు, ట్రెడిషనల్ వ్యాక్సిన్స్, సాంప్రదాయిక వ్యాక్సిన్. ఈ సాంప్రదాయిక వ్యాక్సిన్ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రస్తుతానికి మలేరియా లేదా ఎయిడ్స్ లాంటి వాటిలో ఏదో కొంచెం RDNA టెక్నాలజీ లాంటివి ఏదో టీకాస్ వాడుతున్నారు. కానీ ఇలాంటి పూర్తి టీకా అనేది ఎయిడ్స్కి లేదా మలేరియా లాంటి ప్రాణాంతక జబ్బులకి ఇంకా రాలేదు. కాబట్టి దీని గురించి చూసుకుంటే సాంప్రదాయ టీకాలో చూసుకుంటే మనకి 3 రకాలుగా మనకి చూస్తాం. ఒకటి వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. అది ఇక్కడ ప్రాతినిధ్య వ్యాక్సిన్ అంటే ఇవి ఏంటి? తీవ్రత స్థాయి చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ సామర్థ్యం కలిగినటువంటి సూక్ష్మజీవుల్ని మనం ఇనాక్టివ్ చేసి మనం శరీరంలోకి టీకారోపణలోకి పంపిస్తూ ఉంటాం. అందుకని తీవ్రత తగ్గించినటువంటి లేదా తక్కువ సామర్థ్యం కలిగినటువంటి మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం సూక్ష్మజీవి లేదా వైరస్ లేదా బ్యాక్టీరియా యొక్క చర్యారహితం కానీ తీవ్రత తగ్గించడం కానీ చంపడం కానీ లేదా దాంట్లో ఉన్న జన్యు మార్పులు చేయించడం వల్ల కానీ అలాంటిది జీవి యొక్క దేహంలో ప్రవేశపెట్టినప్పుడు అది టీకాగా పనిచేస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ఫస్ట్ వ్యాధికారక క్షీణించిన లేదా సంపూర్ణ ప్రాధాన్యత వహించిన వ్యాక్సిన్ గురించి చేసుకుంటే తక్కువ తీవ్ర స్థాయి కానీ లేదా తక్కువ సామర్థ్యం కానీ సూక్ష్మజీవులను కలిగి ఉంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఎల్లో జ్వరం, మచూచి, రుబెల్లా, గవద బిళ్ళలు, టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియా సంబంధించిన వాటిల్లో వీటిని మనం చూసుకుంటాం. ఎల్లో ఫీవర్, ఎల్లో జ్వరం, మచూచి, టైఫాయిడ్ ఇలాంటి వాటిల్లో అంటే దీనికి ఏంటంటే లెస్ అంటే తక్కువ స్థాయి తీవ్రత తగ్గించిన సూక్ష్మజీవులు. తీవ్రత తగ్గించినటువంటి సూక్ష్మజీవులు. తర్వాత నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు.
నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. సంపూర్ణ అదే నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు ఇవి ఎలా పనిచేస్తాయంటే మృత సూక్ష్మజీవులు అంటే పూర్తిగా వీటిని సూక్ష్మజీవులు ఇక్కడ చంపేసిన వాటిని జీవి శరీరంలో టీకా రూపంలో పంపిస్తాయి. ఎగ్జాంపుల్ కలరా, ఇన్ఫ్లుయెంజా కలరా, ఇన్ఫ్లుయెంజా, తర్వాత ప్లేగు వ్యాధి, ర్యాబీస్, ప్లేగు వ్యాధి మొదలైన కలరా, ఇన్ఫ్లుయెంజా వైరస్, ర్యాబీస్ ఇలా ప్లేగు అంటే మృత సూక్ష్మజీవులు అంటే ఎక్కువగా ఈ వైరస్ సంబంధించినటువంటి పోలియో ఇలాంటివన్నీ వైరస్ సంబంధించినట్టే అవి బ్యాక్టీరియాకి సంబంధించినవి, ఇవి వైరస్ సంబంధించినవి. మూడోది టాక్సినాయిడ్స్, టాక్సైడ్ నిష్క్రియాత్మక లేదా బాహ్య విషయాలు బాగా ఇనాక్టివ్ చేయడం అన్నమాట. నిష్క్రియాత్మక లేదా బాహ్య విషం. నిష్క్రియాత్మక అంటే తక్కువ స్థాయిలో దాన్ని ఇనాక్టివ్ చేయడం లేదా బాహ్య విషయాలు ఇలాంటి వాటిని మనం పెడతాం. డిప్తీరియా, టిటానస్ వ్యాక్సిన్స్, టిటానస్ మధ్యలో వచ్చే సంబంధించిన మొదలైన డిప్తీరియా, టిటానస్. తర్వాత రెండవ సాంప్రదాయం తర్వాత రెండవది జీవ సాంకేతిక వ్యాక్సిన్లు. వ్యాక్సిన్ రకాల్లో ఫస్ట్ సాంప్రదాయ వ్యాక్సిన్లు, తర్వాత జీవ సాంకేతిక వ్యాక్సిన్లు. జీవ సాంకేతికత వ్యాక్సిన్లు. జీవ సాంకేతిక వ్యాక్సిన్ ఇవి మళ్ళీ రెండు రకాలు. మన వ్యాక్సిన్ 2 టైప్స్ అనుకున్నాం. అందులో ఫస్ట్ సాంప్రదాయక టీకాలు, రెండోది జీవ సాంకేతిక వ్యాక్సిన్. మళ్ళీ ఇవి రెండు రకాలు. ఒకటి పునఃసంయోజిక వాహక టీకాలు, తర్వాత డిఎన్ఏ టీకాలు. పునఃసంయోజిక లేదా టీకాలు డిఎన్ఏ టీకాలు. తర్వాత అయితే ఇక్కడ పునఃసంయోజిక టీకాలు ఆర్ఎన్ఏ టెక్నాలజీ సంబంధించినటువంటి రికాంబినెంట్ టీకాలు అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ వ్యాధికారక జీవులు ముఖ్యమైన జన్యువులను అంటే ఏదైతే వ్యాధిని కారకం ఉందో ఆ వ్యాధికారక జీవిని తీసుకుని మనం ఏం చేస్తామంటే దాన్ని చర్యరహితం చేస్తాం. ఆ వైరస్ లేదా ఆ బ్యాక్టీరియా సంబంధించినటువంటి వ్యాధికారక జీవులు ముఖ్యమైన జన్యువుల్ని మనం అందులో జీన్స్ని తీసుకుని ఆ జన్యువులు తీసుకుని ఏం చేస్తామనుకున్నాం, వ్యాధికారకం అంటే వ్యాధిని కలిగించే జీవి ఏదైతే ఉందో ఆ వ్యాధిని కలిగించే జీవి కారకంలో ఒక జన్యువుని తీసుకుని ఆ జన్యువుల యొక్క వ్యాధికారకతను తగ్గిస్తాం. అంటే జీన్స్ వల్ల వ్యాధి వస్తుంది, ఆ జీన్స్ యొక్క వ్యాధికారకతను తగ్గించడం. అంటే బయట నుంచి కాకుండా లోపల జీన్స్లోనే మనం దాన్ని తగ్గించేస్తాం. అలాంటి తగ్గించబడినటువంటి జీన్స్ని బ్యాక్టీరియా లేదా వైరస్లో ప్రవేశపెట్టి దాన్ని అదే జీవిలోకి ప్రవేశపెడతాం. ఎప్పుడైతే వ్యాధికారక జీవి ఉందో వ్యాధికారక జీవి యొక్క జీన్స్ లేదా జన్యువుల్ని
మనం ఏం చేస్తాం, ఆ జన్యువులకు వ్యాధికారం తగ్గించి మనం బ్యాక్టీరియా లేదా వైరస్ అది వెక్టార్ సహాయంతో ప్రవేశపెట్టి వాటిని మానవుడు లేదా అతిథేయిలో ప్రవేశపెట్టాం. ఎప్పుడైతే అలా ప్రవేశపెట్టామో వెంటనే మనకి అక్కడ యాంటీబాడీస్ అంటే ఏదో జీవి వస్తుందని వెంటనే మనకి రోగనిరోధక శక్తి బాగా అభివృద్ధి చెందడానికి చేస్తుంది. ఎగ్జాంపుల్ పోలియో. తర్వాతది డిఎన్ఏ టీకా. ఈ డిఎన్ఏ టీకాల్లో చూసుకుంటే డిఎన్ఏ సంబంధించినటువంటి టీకాలు. డిఎన్ఏ టీకాలు అంటే డిఎన్ఏ వ్యాక్సిన్స్ అన్నారు. డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఇందాక చెప్పిన వ్యాధికారకం దాన్ని ఇన్యాక్టివ్ జీన్స్ ఇన్యాక్టివ్ చేసామని చెప్పుకున్నాం. ఇక్కడ ఎలాగా వ్యాధికారక ప్రతిజనక ప్రోటీన్లు అంటే ఏదైతే వ్యాధి కలుగజేస్తుందో వ్యాధికారకం చేస్తుందో దాన్ని ప్రతిజనక ప్రతిజనక ప్రోటీన్స్ను సాంకేతికపరిచి డిఎన్ఏతో ప్రత్యక్షంగా డిఎన్ఏ అంటే దీన్ని డిఎన్ఏలో దాని అంటారు ప్రోబ్స్ లేదా అదే వెక్టార్లో ప్రవేశపెట్టి దాని రిప్లికేషన్ ప్రాసెస్ జరపడం అనమాట. వ్యాధికారక ప్రతిజనక ప్రోటీన్స్లను సాంకేతికపరిచి ఆ సాంకేతికపరచడం అంటే వెక్టార్లో ప్రవేశపెట్టలేదు మోడిఫికేషన్ చేసి రిప్లికేషన్ చేయడం అన్నమాట. వ్యాధికారక జీవి యొక్క ప్రోటీన్ ప్రతిజనక యాంటీజెన్స్ అనమాట. యాంటీజెన్ ప్రోటీన్స్ ప్రతిజనక ప్రోటీన్స్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే అక్కడ మనకి ఆ వెక్టార్స్ లేదా దాన్ని వెక్టార్స్లో చాలా వాహకాలంట ఆ డిఎన్ఏ సంబంధించిన వెక్టార్స్లో వాటిని మనం ప్రవేశపెట్టి వాటిని మాడిఫై చేస్తాం. అలా మాడిఫై చేసినటువంటి వాటిని డైరెక్ట్గా వ్యక్తి ఎవరైతే స్వీకర్త అంటే వ్యాక్సిన్ తీసుకునేవాళ్ళు అన్నమాట వాళ్ళకి కండరాల్లోకి మనకి ఇంజెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే కండరాల్లోకి ఇంజెక్ట్ చేసామో ఆ కండరాల్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత దేహం లోపలికి ఇది వ్యాక్సిన్ అనేది లోపలికి వెళ్తుంది. వెంటనే దేహంలో ఉన్నటువంటి కణ నిర్వర్తిత హ్యూమరల్ సిస్టమ్ కణ నిర్వర్తిత సిస్టమ్ లేదా దేహద్రవ వ్యవస్థ అంటే కణ నిర్వర్తిత వ్యవస్థ లేదా దేహద్రవ వ్యవస్థ ఈ రెండు కూడా యాక్టివేట్ అయ్యి లేదా చర్య ప్రేరేపించి వెంటనే మనకి అక్కడ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహకరిస్తాయి అన్నమాట. యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే యాంటీబాడీస్ అంటే ప్రోటీన్స్ సంబంధించి ప్రతిజనక ప్రోటీన్స్ని ఎప్పుడైతే ఉన్నాయో అలాంటి దానికి సంబంధించినటువంటి ప్రతి దేహ ప్రోటీన్స్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుద్ది అనమాట. ఇది ఎక్కువగా డిఎన్ఏ టీకాల్లో ప్రస్తుతం అభివృద్ధి చెందిన వాటిల్లో చూసుకుంటే మలేరియా, ఎయిడ్స్ లాంటి ఇన్ఫ్లుయెంజా, ఎప్రాన్ లాంటి వ్యతిరేక ఉత్పన్నాలని మనం ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత యాంటీజెన్ ప్రోటీన్స్ ప్రతిజనక ప్రోటీన్లు ఇక్కడ అనుకున్నారా? ప్రతిజనక ప్రోటీన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రతిజనక ప్రోటీన్లు అంటే రోగ నిరోధక ప్రోటీన్లు ఎలాగంటే ఒక వ్యాధికారకాన్ని కలుగజేసినటువంటి జీవి యొక్క దాంట్లోంచి ఒక జీన్ తీసుకుని ఆ జన్యువుని క్లోన్ చేసి ఎంత చెప్పాను కదా, రిప్లికేషన్ ప్రాసెస్ ప్రతికృతి చెందించి ప్రోబ్స్లో లేదా వెక్టార్లో ప్రవేశపెట్టి దాన్ని క్లోన్ చేసి ఎందులో ప్రవేశపెడతామంట బ్యాక్టీరియా లేదా ఈస్ట్ క్షీరదాల కణాల్లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని వెంటనే వ్యక్తి స్వీకరించిన తర్వాత ఏం చేద్దంట రోగకారక ప్రతిజనకాన్ని రోగకారకం అంటే రోగాన్ని కలుగజేసే ఏదైతే రోగాన్ని కలుగజేస్తుందో దాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ని మనకి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. దాన్ని రోగకారక ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తి చేసినటువంటి ప్రతిజనకాలని మనం తీసుకుని వ్యాక్సిన్ రూపంలో కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ హెపటైటిస్ బి జన్యువుని మార్పు చేసి ఈస్ట్లోకి ఉత్పత్తి చేసినట్టునే మనకి శుద్ధి చేసినటువంటి ఈ 250 మిలియన్ల ఎన్నో వ్యాక్సిన్స్ ఉత్పత్తి అవుతుంటే వాటిని బయట మనం వాడుకోవాలి. ఇది మనకి జీవ సాంకేతిక అనువర్తనాలు మరియు టీకాలు
తర్వాత టీకాలకు సంబంధించినటువంటి పూర్తి అంశాల గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మిగతా క్లాసులో మనం మిగతా అంశాలను చూసుకుందాం. థ్యాంక్ యూ.